ఇంకొకటి మొన్న ఎంజీఎం ఆసుపత్రి బయట ఒక సిలిండర్ని నెట్టుకుంటూ పోతుంటారు. ఇద్దరు పిల్లల్ని, పసిపిల్లలకి ఆక్సిజన్ ఒకటే సిలిండర్ ఉంటుంది, ఇద్దరు పిల్లలకి పెడతారు. రోడ్డు మీద నుంచి తీసుకొని లాక్కుంటూ పోతుంటారు. ఒక నర్సు ఉండరు, ఒక డాక్టర్ ఉండరు. అదొకటి బాగా వైరల్ అవుతుంది. ఇంతకుముందు 2 రోజుల కింద ఈ హన్మకొండ వంగర గురుకుల పాఠశాలలో అమ్మాయిల హాస్టల్లో ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోతుంది. ఒక ట్రాక్టర్లో తీసుకుపోతుంటే పిల్లలంతా ఏడుస్తుంటారు. అదొకటి బాగా వైరల్ అయింది. ఇంకొక వైపు ఇవాళ గవర్నమెంట్ మూసీ కోసం దాదాపు 4,000 కోట్లు అప్పులు తీసుకురావడానికి రెడీ అవుతుంది. ఆ కంపెనీ కూడా అంగీకరించిందట, కేంద్రం కూడా అంగీకరించిందట. అదొక భాగము. ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలకి సర్టిఫికెట్లు ఇస్తలేవు కాలేజీలు. నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలన్నీ బంద్ చేస్తాం మేము, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్తున్నారు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. ఆ డబ్బులు ఇస్తలేరు. ఆడ ఎకరం 177 కోట్లు పోయింది గచ్చిబౌలి రాయదుర్గ్ దగ్గర అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అంతకుముందు 10,000 కోట్ల భూమి అని. మీరు పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో పోయిన భూమి విషయంలో ఇంతవరకు ఎంక్వైరీలో ఒక గుంట భూమి వెనక్కి తీసుకుంది లేదు. అసలు ఈ తెలంగాణ 12 ఏళ్ళు అయింది కదా, మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా, రాష్ట్రం కోసం రావాలని కొట్లాడిన వాళ్ళుగా ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చెప్పినాం. ఇప్పుడు చివరికి ఏమైంది, జనాలంటే ఎందుకు వచ్చిందని ఆయన ఈ తెలంగాణ అనే కాడికి వచ్చిన పరిస్థితి అన్నట్టు అయింది. ఏమైంది, మీకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుందాం, పోలీస్ యాక్షన్ అయింది. పోలీస్ యాక్షన్ అంటే ఏముంది, మళ్ళీ నిజామే రాజ్భవన్లో ఉన్నాడు 1956 వరకు. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, స్వాతంత్రంగా పోరాటం చేసిన అందరూ చంపారేసారు. రజాకాలందరూ పాకిస్తాన్ సగౌరవంగా పంపించారు. కేంద్ర మంత్రి విపి మీనన్, విదేశాంగ మంత్రి, ఆయన వచ్చేసి కాశీపురాజు జైలు ఉంటే బాగున్నదా, తిండి బాగుందా, పడక బాగుందా అని అడిగాడు. సిగ్గుండాలి కదా ఆయనకు, విపి మీనన్. కానీ నెహ్రూ, సర్దార్ పటేల్ కలిపి ఆయనను రాజ్భవన్లో పెట్టినారు. ఆయన 1 ఇయర్ చచ్చిపోవడానికి ముందు సర్దార్ పటేల్ సంతకంతో రాజ్భవన్లో రాజ్ ప్రముఖ అయ్యాడు. 56 దాకా ఉన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి. ఏమైంది, సాయంత్రం రోజులకు ఏమైనా వచ్చిందా? బులిసామూర్తినేమో తిండి లేకుండా చచ్చిపోయాడు ఆంధ్రలో. ప్రకాశం పంతులు కొట్టిన డప్పుల సుబ్బారావు ఏమో డిఎస్పీ నుంచి ఎస్పీ అయ్యాడు. అప్పుడు అక్కడదే జరిగింది, ఇక్కడే జరిగింది, తెలంగాణలో జరిగింది, రేపు అంతా జరుగుతుంది. మేము మొదటి నుంచే చెప్తున్నాం, కోదండరాంని హెచ్చరించినాం, జయశంకర్ని హెచ్చరించినాం. కేసీఆర్ ఇట్లనే ఉంటాడు, రాజకీయాలు నమ్మొద్దని చెప్తే మమ్మల్ని విమర్శించారు. మాది చేసి మొట్టమొదటి పుట్టింది. ఆ తర్వాత కోదండరాం మా దాంట్లో ఉండే మమ్మల్ని నక్సలైట్ చేసి అన్నారు, మరి రాజకీయ చేసి అని వెళ్ళిపోయినారు వాళ్ళు. గద్దరు, పాశం యాదగిరి, ఆకుల భూమి నక్సలైట్ చేసి అన్నారు. కానీ చివరికి ఏమైంది, మరి మిమ్మల్ని కూడా తరిమేశారు కదా వాళ్ళు. అట్లే ఉంటుంది. ఇది రాజకీయాలను నమ్ముకోవద్దు, కేసీఆర్ నమ్ముకోవద్దు, రేవంత్ రెడ్డి నమ్ముకోవద్దు, ప్రజల్ని నమ్ముకోవాలి. ప్రజాస్వామికంగా ఏ పార్టీ అయినా ఉండాలి. ఆయన తాగి పడుకునే 10 ఏళ్ళు. ఇప్పుడు నిర్ణయాలు ఏంటి ఇవి అని అంటే పెట్టాల్సిన దగ్గర పెట్టట్లేదు. ఈరోజు విద్యకు వైద్యం రావాలి. ఎందుకు వస్తలేదంటే విద్య, వైద్యం 2 ప్రైవేట్ రంగాల చేతులు ఉన్నాయి. ఆ ప్రైవేట్ ఎవరు? రాజకీయ నాయకులే. మొత్తం ఆసుపత్రులను ఎవరి వాళ్ళే, స్కూల్ ఎవరి? చైతన్య నారాయణ అయితే మంత్రే కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. చైతన్య వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ అపోజ్ చేసిన వాళ్ళు, కానీ వీళ్ళందరూ భాగస్వామ్యం తీసుకున్నారు. అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్నది. ఇప్పుడు ఆసుపత్రులు ఎవరి చూద్దాం, విశ్వేశ్వరరెడ్డిది మన దేశం అపోలో ఉంది కదా, యశోద కేసీఆర్ సంబంధించిన వాళ్ళదే కదా, కామినేని కిమ్స్ చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళదే కదా, అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అందరు రాజకీయ నాయకులు. వాళ్ళ ఆసుపత్రులు నడవాలంటే గవర్నమెంట్ ఆసుపత్రులు నడవద్దు. ఆఖరికి ఎక్స్రే మిషన్ కూడా ఉండొద్దు. ఎక్స్రే తీయాలంటే చిన్న వాషరు 10 రూపాయలు ఉంటుంది, దాంట్లో వాషర్ రబ్బర్ పాడవుతుంది, 10 రూపాయలు ఖర్చు పెట్టరు. మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రాష్ట్రం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రావు 10 రూపాయలు రాదు. ఎట్లా వస్తుంది? నెల తిరుగుతుంది ఫైలు. ఈ 4 రోజులు వాడిని బయటకు పోమంటారు, పోయి చెకప్ చేయించుకో, బయట డయాగ్నాస్టిక్స్ పోతారు. ఈ హాస్పిటల్లో కమిషన్లు వస్తాయి, వీళ్ళకేమో కమిషన్లు వస్తాయి, వాడికేమో నడుస్తుంటుంది. ఒక్క హాస్పిటల్కి రెగ్యులర్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ లేడు, ఉండడు. ఎక్కడ ఉండడు, ఇన్ఛార్జ్ల కింద పెట్టి అంతా ఉంటుంది. రిక్రూట్మెంట్ లేదు. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు. అప్పుడు తెలంగాణ రాకముందు లేదు, తెలంగాణ వచ్చినాక లేదు. ఎందుకు? మెయింటెనెన్స్ ఉండదు, మెయింటెనెన్స్కి డబ్బులు ఇయ్యరు. బిల్డింగ్లు కట్టిస్తారు, బిల్డింగ్లు కడితే ఏమవుతుంది? కమిషన్లు వస్తాయి, కాంట్రాక్టర్లు వీళ్ళు లాభపడతారు. మెయింటెనెన్స్ అంటే ఏమొస్తుంది? జీతాలు. ఉద్యోగులు లంచాలు ఇస్తారా? ఉద్యోగుల దగ్గర కమిషన్ అడుకుంటారా? వానికి వచ్చేది 15,000. కాంట్రాక్ట్ లేబరు, అవుట్సోర్స్డ్ లేబరు 15,000. వాడిని తింటందుకు రావడానికి పోవడానికి సరిపోవు. వాళ్ళు అబోదేమో ముత్తుకుంటుంటాడు, వాడు ఇయ్యాడు కదా. అందుకని జీతాలు బత్యాలు రావు, మిషన్లు వస్తాయి. ఏమొస్తుంది? ఏం రాదు. సిటీ స్కాన్ మిషన్ ఉన్నప్పుడు, ఎంఆర్ఐ ఉన్నప్పుడు అంత కలిస్తే ₹1,00,00,000 50 లక్షలు ఉంటుంది. దాంట్లో ఒక్కసారే వస్తుంది. ఎంత వస్తుంది? 5 లక్షలు 6 లక్షలు. కమిషన్ ఎందుకు? వాళ్ళకు పెద్ద రావాలి కమిషన్లు. అందుకని అన్ని ఆసుపత్రులు వాళ్ళ చేతులు ఉన్నప్పుడు
వాళ్ళు ఎందుకు చేయనిస్తారు, ఇక్కడ చేయనియరు. చేయనీయండి. అందుకని పూర్వం ఏం చెప్తారంటే వైద్యో నారాయణో హరి. ఇప్పుడు ప్రైవేట్కి పోయినాక ఏమైంది, వైద్యో యమరాజ సహోదర. యమరాజు ఏం చేస్తాడు, మీ ప్రాణమే తీసుకుపోతాడు. యమరాజు సహోదరుడు ప్రాణము ధనము రెండు తీసుకుపోతాడు. అన్ని అనెథికల్ ప్రాక్టీస్ అన్ని అనెతికలే. ఎక్కడ మందులు రాస్తే దాంట్లో కమిషన్, అంతా మందులు కూడా దానికి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయా, ఎనిమల్స్ మీద పరిశోధనలు చేసినరా, క్లినికల్ ట్రయల్స్లో హ్యూమన్ వాలంటీర్స్ మీద చేసినరా, అవన్నీ చేసినాక జిఎంపి ఉందా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉందా, అసలు అది తయారవుతున్న చోట సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మందులు పనిచేయవు. ఇప్పుడు పటంచెరు, పాశమైలారం, గడ్డపోతారం ఏరియాలో మందులు జీన్ మ్యూటేషన్ అయింది, అక్కడ మందులు పనిచేయవు. స్వీడన్ వాళ్ళు వచ్చి పరిశోధన చేసి చెప్పారు, స్వీడన్ పరిశోధకులు వచ్చి ఈ మందులు పనిచేయవండి ఇక్కడ అని చెప్పారు. మరి దాన్ని ఏం చేస్తున్నారు మీరు, ఏమైనా చేస్తున్నారా? అక్కడ జనానికి రోగాలు వస్తున్నాయి, మరి క్యాప్టెన్ గ్యాస్ పిలిచి భూగర్భ జలాలు కలుషితమై రోగాలు వస్తున్నాయి, ఆసుపత్రి పెట్టినరా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం అంతా బిల్డింగ్లు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్, దాని చుట్టే లీడర్ల నాయకుడి ఆలోచన మొత్తం దాని చుట్టే తిరుగుతున్నది. దాని చుట్టూ పైసలు కావాలి కదా వాళ్ళు. అందుకనే వైద్యం మొత్తం నాశనం చేస్తారు, విద్య మొత్తం. ఎందుకంటే విద్య వచ్చింది అనుకోండి, జనానికి తెలివి వస్తే అది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది, దాంట్లో ప్రాబ్లం వస్తుంది. ప్రశ్నిస్తాడు కదా, ప్రశ్నిస్తే వానికి కష్టం కదా, నువ్వు ఈ దొంగ పని చేస్తున్నావు, ఇది చట్టం ప్రకారం తప్పు, ఆ చట్టం ప్రకారం తప్పు అంటాడు. కాబట్టి వాళ్ళకి చదువు రావద్దు, చట్టం జరుగుతుంది. ఒకవేళ తెలిసినా కూడా ఏం చేయాలంటే వానికి మందు అలవాటు, ఊర్లలో అంతా మందు, గంజాయి, డ్రగ్స్, ఏం లేదు, అఫీమ్, ఓపియం, నల్ల మందు అన్ని అలవాటు చేశారు. అదేం లేకపోతే జర్దా, లేకపోతే గుట్కా, వాడు మత్తులో ఉంటాడు, తూగుతుంటాడు. తర్వాత తూగిండు అనుకోండి, వాళ్ళే కదా. మళ్ళీ డీలర్షిప్ అంతా ఎవరు, ఐఎంఎఫ్ఎల్ డీలర్స్ అంతా వాళ్ళే. మందుల కంపెనీలు మనం చూసినాం కదా, వేలం వేస్తే ఎట్లయిందో, మొత్తం వాళ్ళదే. వాడు తాగితే పైసలు వాళ్ళ జేబులోకి వస్తాయి, వాడు రోగం వచ్చిపోతే వాన ఆసుపత్రిలో చేరుతాడు, చచ్చిపోతే జనాభా తగ్గుతుంది. తర్వాత మత్తులో ఉండి ఏది ప్రశ్నించడు, ఎన్ని లాభాలు ఉన్నాయి వాళ్ళకి మందు కూడా. అందుకని రాజకీయ నాయకులే దొంగలు, లంగలు, లఫంగలు ఉన్నారు. హైదరాబాద్ భాషలు చెప్పాలంటే సియాసత్ కా మానే చోర్ బద్మాషోంకి బారాత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపు. వాడు 30 మందిని చంపినా నేనని చెప్పి వాడు గుర్రం మీద తిరుగుతుంటాడు. వీడు ఫాల్తుగాడు రా, నేను 50 మందిని చంపినా అని చెప్పి వాడు ఒంటి మీద దొరుకుతాడు. వీళ్ళిద్దరు బేకారుగాలు, నేను 80 మందిని చంపినా, 100 మందిని చంపినా, 8 మీద దొరుకుతాడు. ఆ 8 మీద దొరకడానికి టికెట్ ఇవ్వడానికి అన్ని పార్టీలు పోటీ పడతాయి. మరి అందరు దొంగలే ఉన్నారు కదా. గుర్రం మీద ఎక్కినోడికి టికెట్ వస్తుంది, ఏనుగు మీద ఎక్కినోడు టికెట్ వస్తుంది, ఒంటి మీద ఎక్కినోడు టికెట్ వస్తుంది. ఇది అందరు దొంగలే చేస్తున్నారు. అందుకని క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగల రాజ్యం ఉన్నప్పుడు, చోరతంత్రం ఉన్నప్పుడు జనంకి ఏముంటుంది, అన్ని వాళ్ళే ఉంటాయి దొంగలే.